రీసెంట్ గా అపోజిషన్ పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని రిమూవ్ చేయాలనుకుంటుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 324 లో మెన్షన్ చేస్తున్నారు. ఆర్టికల్ 324 ఏం చెప్తుంది? దేర్ షెల్ బి ఏ ఎలక్షన్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్. ఈ కంపోజిషన్ ని ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు అకార్డింగ్ టు ద పార్లమెంటరీ యాక్ట్. ప్రెసెంట్ అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఎలక్టోరల్ రోల్స్ ని ప్రిపేర్ చేస్తారు. అలానే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్ కి ఎలక్షన్ ని కండక్ట్ చేస్తారు. సో ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సెలక్షన్ కమిటీ. సో ఈ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ ఉంటారు. ఇన్ కేస్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ లేనట్లయితే లీడర్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు. సో ఇది 3 మెంబర్ కమిటీ అన్నమాట ఈ సెలక్షన్ కమిటీ. దీంతో పాటు సర్చ్ కమిటీ అనేది ఉంటుంది. ఈ సర్చ్ కమిటీకి చైర్మన్ గా క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు. సో సర్చ్ కమిటీ ఏం చేస్తుంది? ఒక 5 మెంబర్స్ ని సెలక్షన్ కమిటీకి రికమెండ్ చేస్తుంది. ఇందులో నుంచి సెలెక్ట్ చేయండి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ గా అని. బట్ సెలక్షన్ కమిటీ అనేది ఈ సర్చ్ కమిటీ రికమెండ్ చేసిన 5 మెంబర్స్ నుంచి కానీ ఆర్ ఎల్స్ అదర్ దాన్ ద 5 మెంబర్స్ నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ గా సెలెక్ట్ చేయొచ్చు. సో టెన్యూర్ చూసుకున్నట్లయితే members of the election commission will hold office for 6 years. 6 years or else 65 years, whichever is earlier. So election commissioners ni or else chief election commissioners ni reappoint చేయొచ్చా అంటే రీఅపాయింట్మెంట్ అనేది ఉండదు. ఇన్ కేస్ ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అయినట్లయితే ఓన్లీ 6 years వరకు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే టెన్యూర్ వచ్చేసి 6 years వరకు ఉంటుంది. అండ్ శాలరీ అండ్ అలవెన్సెస్ చూసుకుంటే క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వల్ గా ఉంటాయి. అండ్ వీళ్ళని ఎవరు రిమూవ్ చేస్తారు? సేమ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ని ఎలా అయితే ఫైనల్ గా ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారో అలానే ఈ ఎలక్షన్ కమిషన్ లోని మెంబర్స్ ని కూడా రిమూవ్ చేస్తారు. లైక్ బేస్డ్ ఆన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ, వీటిని బేస్ చేసుకొని రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ పీవైక్యూ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, the election commission of India is a 5-member body. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఏ 3-member body ప్రెసెంట్ అయితే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 other ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు బేస్డ్ ఆన్ ద పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం. సో ఈ కంపోజిషన్ మొత్తం కూడా ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. సెకండ్ స్టేట్మెంట్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిసైడ్స్ ద ఎలక్షన్ షెడ్యూల్ ఆఫ్ ద జనరల్ ఎలక్షన్ అండ్ బై ఎలక్షన్. సో జనరల్ ఎలక్షన్ ని, బై ఎలక్షన్ ని హోమ్ అఫైర్స్ మినిస్టర్ కండక్ట్ చేస్తారు అంటున్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది ఎలక్షన్స్ ని. థర్డ్ స్టేట్మెంట్, ఎలక్షన్ కమిషన్ రిజాల్వ్స్ ద డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు స్ప్లిట్స్ అండ్ మెర్జర్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. సో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ యొక్క స్ప్లిట్స్ అండ్ మెర్జర్స్ డిస్ప్యూట్స్ ని ఎలక్షన్ కమిషన్ సాల్వ్ చేస్తుంది, రిజాల్వ్ చేస్తుంది అంటున్నారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఓన్లీ 3 is the correct statement. So fourth one is the correct option.